సాగునీరు, త్రాగునీరు ఈ గ్రామాలకి ఉండే విధంగా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు దాదాపు 1300 కోట్ల రూపాయలతోటి యుద్ధ ప్రాతిపదికన సంవత్సరం రోజుల్లో గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి వచ్చే విధంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అది తీసుకురావడం వల్ల 30-35 బస్తాలు పండేటువంటి వరి 40-45 బస్తాలు పైన పండేటువంటి పరిస్థితి ప్రతి ఎకరానికి. ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించాయి పోలవరం అయిపోతుంది, ఇది వేస్ట్ అవుతుందని. 2014 నుంచి ఈరోజు తీసుకుంటే 2026 వచ్చే సంవత్సరానికి పోలవరం 2027, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు, దగ్గరగా 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఖర్చు ఆ రోజు 1300 కోట్లు పెడితే ఈ రోజున 32,000 కోట్ల రూపాయల రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో దాదాపుగా. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ 2024లో వచ్చుంటే పోలవరం అయ్యేదో కాదో కూడా దేవుడికి కూడా తెలిసేది కాదు. అటువంటి దూరదృష్టితో ఆ రోజున పట్టిసీమ చేయటం జరిగింది. రెండోది, ఈ రోజున పోలవరం కూడా మీరు చూస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూస్ తీసుకుంటూ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు దాన్ని కూడా వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అవి కూడా అయితే మన చుట్టుపక్కల అనేక 1,50,000 ఎకరాలకు పైగా ఈ పంటలకి మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. రెండోది గుంటూరు ఛానల్ తీసుకుంటే మనకి ఇందులో 2 కావాలి, ఎక్స్టెన్షన్ కావాలి. ఎందుకు ఈ 47 కిలోమీటర్ తర్వాత 47 కదా 47 నుంచి 47 కిలోమీటర్ తర్వాత ఎక్స్టెన్షను, అదేవిధంగా మొత్తం ముందున్నటువంటి 47 కిలోమీటర్లకి మోడర్నైజేషన్. ఇప్పుడు అది కూడా ఆ 2 ప్రాజెక్టులు కూడా 14-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయబోయేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ చేంజ్ అవడంతో అవి కూడా ఆగిపోయినాయి. ఆ రోజున మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఇవి కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా వీటిని కూడా సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకున్నాం. అంటే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా. అందులో భాగంగా గుంటూరు ఛానల్ ల్యాండ్ ఎక్విజిషన్కి మన 70 కోట్ల వరకు ఫేజ్ 1 తీసుకుంటే 28-29 కోట్లు రైతులకు ఇచ్చి పాత రేట్లకే అప్పుడు వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేసాం. అక్కడక్కడ రైతులకు ఎక్కడైతే డబ్బులు రాలేదో అక్కడ వర్కులు జరగలేదు, మిగిలిన చోటంతా కూడా గుంటూరు ఛానల్ వర్క్ జరుగుతూ ఉంది. అవి కూడా ప్రతి నెల 10 కోట్ల రూపాయలు ట్రెజరీ నుంచి వచ్చే విధంగా చేసి వచ్చే 5-6 నెలల్లో దీన్ని ఒక రూపం తీసుకొస్తాం, ఎక్స్టెన్షన్. దీంతో పాటు గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్. ఇది అందరికీ అందరికీ నమస్కారం. రైతుల యొక్క ఆరాధ్య దైవం కేఎల్ రావు గారి జయంతి ఈరోజు 125వ జయంతి. ఎందుకంటే ఆయన రైతాంగానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులు డిజైన్ చేసే విషయంలో దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో ఆయన కీలకమైనటువంటి పాత్ర. మరి అలాంటి మహానుభావులు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మన అదృష్టం. ఈ సందర్భంలోనే జలహారతి అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్రివేణి సంగమం దగ్గర జరపడం అనేటువంటిది కూడా చూశారు. ఇంత పవిత్రమైనటువంటి దినంలో ఈరోజు మా కేంద్ర మంత్రి వర్యులు మేము, తర్వాత మా నాయకులందరూ కూడా, జనసేన పార్టీ నుంచి పొరపాటి నాగేశ్వరరావు గారు అందరూ కూడా మన గుంటూరు ఛానల్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఏంటన్నటువంటిది ఈరోజు పరిశీలన చేయడం అనేటువంటి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. సో ఏదైతే జలహారతి అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు గోదావరి కృష్ణా నది ప్రాంగణంలో ఒక శబ్దం చేశారు.
32,000 కోట్ల రూపాయలతో 33 ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రాస్ ది స్టేట్, మన కోస్టల్ కావచ్చు, నార్త్ ఇది కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్ని చోట్ల కూడా డేట్లు ఇచ్చారు. ఏ డేట్ నాడు శంకుస్థాపన చేస్తాం, ఏ డేట్ నాడు కంప్లీట్ చేస్తాం. నాకు తెలిసి బహుశా నా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో కూడా 35 సంవత్సరాలు, దాదాపు 6 మంది ముఖ్యమంత్రులను చూసాం. దేశంలో కూడా చాలా ముఖ్యమంత్రుల గురించి చదివాం. కానీ ఇంత డేరుగా 2 నదుల మధ్య ఒక ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. సో తప్పకుండా మా నియోజకవర్గం వరకు, పత్తిపాడు నియోజకవర్గం వరకు ఆగస్టు 26వ తేదీ నాడు ఏదైతే మోడర్నైజేషన్ ఉందో 369 కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన వేస్తాం. అంటే దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలకు కూడా తెలుసు. అయితే మాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మా వైసీపీ నేత, ఆయన నీడలో ఉండేటటువంటి చిన్న చిన్న నేతలు, వీరభక్తులు అనొచ్చు, వాళ్ళకి అవగాహన ఉందో లేదో మాకు తెలియదు. ఇప్పుడు ఏదో మోసం అంటున్నారు, ఏం చేశారంటున్నారు. అరే వచ్చి చూడండి అయ్యా, కొద్ది పొలాల్లోకి వచ్చి లేదా మాతో పాటు వస్తే, కొద్ది వైసీపీ నాయకులు వచ్చి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా చూడండి. పోనీ మా ఎదురుగా రావడానికి మీకు కాస్త సిగ్గు అనిపిస్తే మేము లేనప్పుడన్నా వచ్చి దొంగచాటుగా చూడండి, చూసి ఏం జరుగుతుందో గమనించండి. ఇదే పత్తిపాడు నియోజకవర్గమే, మిగతా 175 నియోజకవర్గాలు అవసరం లేదు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మీ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పత్తిపాడు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మా కేంద్ర మంత్రి సహకారంతో మేమేం చేశామో చర్చకు రెడీగా ఉన్నాము. సిద్ధమా?